తెల్లారిన తర్వాత పొలం వెళ్తాడు, చీకటి పడే లోపు వచ్చేస్తాడు. ఒక వైశ్యుడు తెల్లవారుజామునే కొట్టు తెరుస్తాడు. కొట్టి ఎప్పుడు మూస్తాడండి? సూర్యుడి కన్నా ముందే లేసేది ఎవరు? వైశ్యుడు. అర్ధరాత్రి దాకా పనిచేసేది ఎవరు? ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా చేస్తారా? రైతులు ఎవరన్నా చేస్తారా? మీరు చెప్పండి. సూర్యుడి కన్నా ముందే పని మొదలుపెట్టి రాత్రి 10 వరకు, 11 వరకు, 12 వరకు, ఆఖరికి ఎవరో ఒక వ్యక్తి వచ్చినా మళ్ళీ షట్టర్ లేపి అతని కోసం, అతను చేసే 100 రూపాయల కొనుగోలు కోసం అర్ధగంట సేపు అతను చెప్పేది విని మళ్ళీ అర్ధరాత్రి ఇంటికి వెళ్ళే ఒకే ఒక్క జాతి. ఈ విషయం మీకు తెలుసా? చెప్పండి, ఈ విషయం మీకు తెలుసా? సరే, ఇప్పుడు వైశ్యుడికి కష్టమే పెట్టుబడి, క్రమశిక్షణే మీ ఆస్తి. మీరు గమనించండి, సమాజంలో సంపాదించింది. నేను ఒక విషయం చెప్తా. నేను ఒక దళిత కుటుంబంలో పుట్టా. ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి దళితులకి, మిగతా వెనుకబడిన వర్గాలకి ప్రభుత్వం ఎన్నో పథకాలు ఇస్తుంది. లేదా ఈరోజు సమాజంలో పేదవాళ్ళ కోసం ప్రభుత్వాలు చాలా చేస్తున్నాయి. మరి ఇన్ని చేస్తున్నా ఎందుకు పేదరికం తగ్గట్లేదో తెలుసా? చెడు అలవాట్ల వల్ల. సంపాదించిన ప్రతి రూపాయిని కాపాడి రూపాయిని 10 రూపాయలు చేసే జాతి ఎవరు? మీరు గమనించండి. ఈ రోజు ఈ దేశాన్ని నడిపేది మీరు కట్టే పన్నులు. ఈ ప్రభుత్వాలు అమలు చేసే పథకాలు, జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కాడంటే కారణం మీరు కట్టే పన్నులు. మోడీ గారు లక్షల కోట్లు జిఎస్టీ వసూలు చేస్తున్నారు. ఈ జిఎస్టీ ఎక్కడి నుంచి వస్తుంది? వ్యాపారాల నుంచి వస్తుంది. మళ్ళీ నేను మొదటికి వెళ్తాను. నేను టీచర్ని కాబట్టి క్లాస్ చెప్పినట్టు చెప్తాను. 4 వర్ణాలు